ఇంట్లో దొంగలు పడ్డారు, కాళ్ళు చేతులు కట్టేసి బంగారం దోచేశారు అని ఓ మహిళ చెప్పగానే అంతా అయ్యో పాపం అనుకున్నారు. ఆ మహిళపై జాలి చూపించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మహిళ అమాయకురాలు కాదని తేల్చారు. బీమా సొమ్ము కోసం నాటకమాడిందని వెల్లడించారు. ఏ టైంకి అంటే నాకు నేను లేట్ టైం చూసుకుంటాను. బాత్రూమ్ ఏసీ కట్టేసి చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడూ మనుషులు ఇలా ఉంటుంది. విన్నారుగా ఈ మహిళ మాటలు. ఇంట్లోకి దొంగలు చొరబడి నగలు దోచుకెళ్లారని చెబుతున్నారు. ఇది విని అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. అసలేం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే దొంగలు వచ్చారని నమ్ముతారు కదా. బంగారం పోయిందంటే మా పిల్లలు కూడా అడగరు కదండి. ఇప్పుడు కూడా మా పిల్ల మొక్కలు నేను చూడలేను. అలా కాల్ చేసినా కూడా ఇప్పటికీ నా కూతురు నేనేంటి ఇప్పుడు ఎక్కడో చోట విశ్లేషణ చెప్తున్నావు కదా, విశ్లేషణ బంగారం దొరికింది అనుకో. ఇప్పుడు ఎక్కడో చోట అది దొరికితే పట్టుగా బంగారం ఎవరికి వెళ్తుంది? నాకే వస్తుంది సార్. తెలుసు కదా విషయం. తెలుసు కాబట్టి నిజం ఒప్పుకున్నాను సార్. అది కూడా బయటికి వెళ్ళకూడదండి. ఇది ఏమాత్రం నిజం ఒప్పుకుంటే నువ్వు సరే, నేను సీసీ కెమెరా తాలో నేను చేశాను, అది నేను అలాగా సీన్ క్రియేట్ చేశాను, అది కాదు నిజం ఒప్పుకోవటం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరానికి చెందిన మున్రు పద్మ అనే మహిళ పిల్లలు ఇద్దరు లండన్లో స్థిరపడ్డారు. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 26న 4 దొంగలు తనను బంధించి బంగారం దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆమె వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, సీసీ కెమెరాల తీగలను తొలగించడం గమనించారు. వాటి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పద్మ కొద్ది రోజుల క్రితం రాజమహేంద్రవరంలో దఫాదఫాలుగా 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కొని లాకర్లో పెట్టారు. నగలు కొనే సమయంలో వాటికి ఏడాది పాటు బీమా ఉంటుందని తెలుసుకున్నారు. దొంగతనం జరిగిందని చెబితే బీమా సొమ్ము దక్కించుకోవచ్చని భావించారు. అటు నగలు కూడా మిగులుతాయనే ఉద్దేశంతో నాటకానికి తెరలేపారు. చివరకు ఇదంతా బయటపడడంతో ఆమె తాను డ్రామా ఆడినట్లు పోలీసులు అసలు గుట్టు విప్పారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్ అన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయడము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన మున్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. ఇక్కడ ఎవరు రావడం జరగలేదు, ఆవిడ క్రియేట్ చేసిన స్టోరీ ఇదంతా. సార్ ఆవిడ రాయమండ్రి వెళ్ళి గోల్డ్ పెట్టానని తీసుకొచ్చని, అసలు ఈ గోల్డ్ ఉందా సార్ లేదా సార్ ఆర్నమెంట్? అదంతా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చెప్తామండి. ఎక్కడ దొంగతనం అయితే జరగలేదు, ప్రాథమికంగా దొంగతనం జరగలేదు, ప్రూవ్ చేయలేదు. ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ PSలో 2/12. సో బహుశా క్రూయల్ బెట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవడం ఆలోచనలు ఉండొచ్చు.